వరుణ్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండుంటాయి. మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండుంటాయి. ఇనీషియల్‌గా మీకు ఎక్కడ అనిపిచ్చింది? వరుణ్ వాస్ లైక్ ఇప్పుడు నేను మా మమ్మీనే దగ్గర పెట్టాలి. మీ పేరెంట్స్‌ని దగ్గర పెట్టొద్దు అని చెప్పలేదు. హి వాస్ లైక్ అందరం కలిసి కూడా ఉందాము. నాకేం ప్రాబ్లమ్ లేదు. మీ మమ్మీ మీ డ్యాడీ గూడా నాకు మా మమ్మీ అంతనే ఇంపార్టెంట్ అని జెప్పారు. ఇంకేం కావాలి? ఐ హావ్ ఎ బ్రదర్ హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై పేరెంట్స్. బట్ నాకు ఒక అమ్మాయికి అయితే వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకోవాలనే ఉంటది. సో, నాకు అక్కడ నాకేం కండిషన్ పెట్టలేదు. ఇప్పుడు మా మా రిలేషన్‌షిప్‌కి ఫండమెంటల్ థింగ్ ఇస్ వి డోంట్ లెట్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ బిట్వీన్ అవర్ రిలేషన్‌షిప్. సో, ఫస్ట్ నుంచి గూడా వి ఫాలోడ్ ద సేమ్ థింగ్. ఎట్లా అంటే మా ఇద్దరికి మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చినా, మాకు మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చింది అని గూడా బయటికి తెలీదు. అది మా ఇద్దరి మధ్యలోనే ఉంటది. అండ్ వి విల్ సార్ట్ ఇట్ ఔట్. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఏ సిట్యుయేషన్ అయినా, ఏ గొడవ అయినా అనుకుంటే ఇద్దరు విడిపోవడానికే వస్తది. బట్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇట్ టుగెదర్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. సో, మేమైతే అదే ఫాలో అయితాం. ఏంటంటే ఇంట్లోది గూడా ఇంట్లోనే చూపెట్టాలి. మళ్ళీ బయటికెళ్తే నేను ఫాలో అయితే ఇదే. మా ఇద్దరికీ ఇప్పుడు లైక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ రావు. ఆన్ ఎ డే టు డే బేసిస్ వి ఆర్ ఎ వెరీ హ్యాపీ కపుల్. కానీ హ్యాపీ కపుల్‌కి మంత్‌కి ఒక్క గొడవ గూడా రాదు అంటే ఐ డోంట్ ట్రస్ట్ దెమ్. బికాజ్ ఇద్దరు కలిసుంటున్నారు అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము కలిసుంటాము. మమ్మీ మీదనే మనకేదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంటది. ప్రతిరోజు మమ్మీ నేను హ్యాపీగున్నాము అని ఉండదు గదా! సో, అట్లా ఫ్యామిలీతోని ఎట్లొస్తాయో డిస్టర్బెన్సెస్ ఇంట్లో ఇప్పుడు వరుణ్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి కలిసుంటున్నాం గాబట్టి వీళ్ళు నో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే వస్తది. బట్ అది అక్కడే సాల్వ్ చేసుకొని ఇఫ్ యూ బిచ్ అబౌట్ అంటే ఇప్పుడు నేనెళ్లి వరుణ్ గురించి వేరే పర్సన్‌కి చెప్పి ఈవెన్ మేబీ నా బెస్ట్ ఫ్రెండ్‌కి చెప్పినా కూడా ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఎ థర్డ్ పర్సన్ ఇన్ బిట్వీన్. వాళ్ళ ఒపీనియన్ మనకవసరం లేదు బేసిక్‌గా. మా ఇద్దరి గురించి మా ఇద్దరికే తెలియాలి. ఇప్పుడు నాకు, వరుణ్‌కి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా గూడా వరుణ్ డజంట్ గో టు హిస్ మామ్ అండ్ టెల్ ఆర్ ఐ డోంట్ గో టు మై పేరెంట్స్ ఆర్ మై బ్రదర్ అండ్ టెల్ వాట్ హ్యాపెండ్. మేమిద్దరం సాల్వ్ చేసుకుంటాం. అసలు ఇప్పటి వరకైతే మాకేదైనా డిస్టర్బెన్స్ వచ్చిందని ఆళ్ళకసలు తెలవని గూడా తెలవదు బేసిక్‌గా. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినారు అంటే యువర్ రిలేషన్‌షిప్ విల్ నెవర్ బి ద సేమ్. ఇట్ బి యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీవన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ టూ. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ఇంటిమేట్ పార్ట్నర్ వయలెన్స్. నేను ఏదో ఏంటిదంటే ఎమోషనల్లీ ఆర్ ఎమోషనల్ వయలెన్స్ గాని ఇంటిమేట్ పార్ట్నర్ వయలెన్స్ ఉంటే చెప్పొద్దు అని చెప్పట్లేదు. మీరు హ్యాపీగుండి చిన్న చిన్న గొడవలయినా కూడా బయట పర్సన్‌కి ఇన్వాల్వ్ చేయొద్దు. బికాస్ వాట్ ఐ ఫీల్ ఇస్ ద అట్‌మోస్ట్ రిలేషన్‌షిప్ దట్ షుడ్ బి ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ విత్ యువర్ స్పౌస్. ఐ ఐ టోటలీ అగ్రీ. అఖిల, మీకింకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అండ్ ఫర్ మీ ఇట్ వాస్ లైక్ వరుణ్‌కి ఇట్లా పీస్ మిస్ అవ్వొద్దు. నాకు నేను కొంచెం ఇర్రాషనల్ థింకింగ్ ఉన్నప్పుడు కొంచెం సెన్సిబుల్ థాట్స్ వచ్చేలాగా వరుణ్ కుడ్ హ్యాండిల్. బికాజ్ నేను అరిచేసి, వరుణ్ గూడా అరిచేస్తే చాలా చెత్తగుంటది. వి వుడ్ హావ్ నెవర్ వర్క్డ్ ఔట్. సో, యాహ్! ఒకరి ఒకరు కొంచెం ఇర్రాషనల్ ఉన్నప్పుడు ఇంకొకరు సెన్సిబుల్‌గా ఉండాలి. అండ్ థట్ హ్యాపెన్స్ విత్ వరుణ్ అండ్ ఐ టూ. అంటే లైక్ వరుణ్ కొంచెం కొన్ని సార్లు ఇర్రాషనల్ అయినప్పుడు నేను సెన్సిబుల్‌గా ఆలోచించాల్సొస్తది. బట్ మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్ ఇట్ ఈస్ మీ హూ ఈస్ బీయింగ్ ఇర్రాషనల్. యాహ్! నైస్. నైస్. వరుణ్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండుంటాయి. మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండుంటాయి. ఇనీషియల్‌గా మీకు ఎక్కడ అనిపిచ్చింది? లైక్ నా రిక్వైర్మెంట్స్ వర్ వెరీ సింపుల్. లైక్ ఐ డిస్కస్ లైక్ సో నాకేదైనా ప్రాబ్లమ్ ఉంటే అంటే మొత్తం కంప్లీట్‌గా డిస్కస్ చేస్తా అని అనను. బట్ మా మదర్‌తో కొంచెం ఓపెన్‌గా డిస్కస్ చేసేది ఈ పెళ్లి విషయంలో. ఓకే. థిస్ ఈస్ వాట్ ఐ నీడ్ అని. అండ్ ఫస్ట్ థింగ్ వాస్ ఐ వాంటెడ్ అవర్ ఫ్యామిలీస్ టు స్టే క్లోజ్. అంటే పెళ్లి తర్వాత లైక్ యూ అండ్ మీ ఇండివిడ్యుయల్‌గా కాకుండా యూ షుడ్ బి ఓపెన్ టు ద ఏంటి లైక్ మై మామ్ షీ వర్క్స్ లైక్ ఆవిడ గవర్నమెంట్ జాబ్ ఉంది. లైక్ షీ స్టేస్ ఇన్ ఇండియా ఫర్ నౌ. బట్ హుహు. ద సెకండ్ ఆవిడకి గవర్నమెంట్ జాబ్ లేదు అంటే షీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. షీ విల్ స్టే విత్ అస్. అసలు అది డిస్కషన్ కూడా కాదు. అంటే దేర్ ఇస్ నో అదర్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. దట్ హ్మ్. వాస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సో నేనది ఓపెన్‌గా అంటే పెళ్లి చూపులు ఆ టైంలో అయినప్పుడు లైక్ ఐ వాస్ టాకింగ్ టు ఫ్యూ పీపుల్ లైక్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ మోర్ పీపుల్ దే వాంటెడ్ లైక్ ఇండివిడ్యువల్ లైఫ్ లైక్ మోర్ లైక్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత తక్కువుంటే అంత బెటర్ అన్నట్టు అనిపించింది. లైక్ వెన్ ఐ వాస్ టాకింగ్ టు పీపుల్ అండ్ ఐ వాస్ షేరింగ్ దిస్ సో ఇది నా సిట్యుయేషన్, నా ఫ్యామిలీ ఇది. ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. సో మేబీ ఫ్యూచర్‌లో ఆవిడ మనతోనే ఉంటారు అంటే దే వర్ స్లైట్‌లీ రిలక్టెంట్. ఎందుకో నాకది తెలీదు. బట్ లైక్ దే వర్. దట్ వాస్ వన్.
దట్ వాస్ మై రిక్వైర్మెంట్. అండ్ దెన్ వెన్ ఐ వాస్ టాకింగ్ టు అఖిల లైక్ ఇలా మమ్మీ మాతోటే ఉంటారు అంటే లైక్ ఫస్ట్ డైలాగ్ ఐ స్టిల్ రిమెంబర్ వాస్ మనతో కాకపోతే ఇంకెక్కడ ఉంటారు ఆవిడకి ఎవరున్నారు అనంది అఖి. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే ఐ నీడెడ్ ద అదర్ పర్సన్ టు ఇన్వెస్ట్. నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నానో పర్సనల్ లైఫ్ లో పర్సనల్ పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్ ఉంటదేమో బట్ ఇండివిజువాలిటీ లైక్ 100% ఉండేది లైక్ ఇట్ విల్ బి జస్ట్ అరౌండ్ 10% ఆర్ 20%. అంతకంటే ఎక్కువ ఐ డోంట్ థింక్ అది ఉంటది అని. సో అదర్ పర్సన్ షుడ్ ఆల్సో ఇన్వెస్ట్. టైం ఇవ్వాలి, తన మీద వర్క్ చేయాలి. నాకు పీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే గొడవ పడొద్దు, పీస్ ఉండాలి. లైక్ వి షుడ్ బి ఓపెన్ టు టాక్ అబౌట్ ఇట్. అది ఉండాలి. సో అండ్ వి షుడ్ నెవర్ బి ఇన్ అన్ అన్‌హ్యాపీ రిలేషన్‌షిప్. దట్ వాస్ మై అంటే ఇది చాలా కొ ఐ డోంట్ నో కొత్తగానే అనను. బట్ చాలా మంది అంత ఈజీగా తీసుకోలేరు అనిపిస్తది. వెన్ యూ ఆర్ టుగెదర్ ఐదర్ యూ షుడ్ బి హ్యాపీ ఆర్ యూ షుడ్ నాట్ బి టుగెదర్ అనేది ఐ యామ్ వెరీ ఓపెన్ అరౌండ్ ఇట్. నువ్వు లైఫ్ అంతా జస్ట్ సొసైటీ కోసం కలిసుండి, ఆ ఫీలింగ్‌తో నువ్వు నీ పర్సనల్ స్పేస్‌ని, నీ పర్సనాలిటీని చంపుకోవద్దనేది ఐ యూజ్డ్ టు ఫీల్. తర్వాత నేను ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఒక ఫీలింగ్ ఏమనిపించింది అంటే, గొడవలు పడడం అనేది నీకు చూడడానికి బయట వాళ్ళ గొడవలు పెద్దగా అనిపిస్తాయి. బట్ దట్స్ దేర్ వే ఆఫ్ షోయింగ్ లవ్ అని నాకు చాలా మంది చెప్పారు. బట్ ఐ యామ్ నాట్ దట్ పర్సన్. గొడవలు వస్తాయి, పోతాయి. బట్ వాట్ రియల్లీ మ్యాటర్స్ ఇస్ మన పర్సనల్ స్పేస్ కూడా కాదు. మన పీస్ ఆఫ్ మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు ఈవెన్చువల్లీ. అది మనకు అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ కంటే అదర్ పర్సన్ ఇంపార్టెంటే అనిపియాలి ఎప్పటికి. ఆ ప్రాబ్లమే పెద్దది అనిపించకూడదనేది నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాక్ట్‌లీ. నాన్ నెగోషియబుల్ అసలు. ఐ నీడెడ్ దట్. నేను అబద్ధాలు చెప్పను. ఐ ఐ ఇది నేను. లైక్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నీకు ప్రాబ్లమ్ ఉన్నా గాని నేను ఇదే. దాన్ని ఏదైనా చేంజ్ చేసుకుందామంటే లెట్స్ టాక్ అండ్ చేంజ్. అంతేగాని యూ షుడ్ంట్ బి ఎక్స్‌పెక్టింగ్ మీ టు చేంజ్ ఇమ్మీడియేట్. ఐ మీన్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ కవర్ అప్ ఎక్స్‌పెక్టేషన్స్. బేసిక్‌గా. ఆ! ఎక్స్‌పెక్టేషన్స్ ఇది అని ముందే చెప్పాలి. అండ్ ఐ ఎక్స్‌పెక్ట్ యూ టు చేంజ్ బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ అని నాతో క్లియర్‌గా మాట్లాడే అమ్మాయి కావాలి అనేది నా రిక్వైర్మెంట్. ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ ఎండెడ్ గుడ్ ఫర్ పీపుల్ హూ ఐ సా లైక్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వడం అదంతా చూసా. బట్ ఐ ఫెల్ట్ దట్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఏదైతే డ్యామేజ్ అయిందో రిలేషన్‌షిప్స్ వల్ల గాని, డిస్టర్బెన్సెస్ వల్ల గాని వాళ్ళ లైఫ్‌లో దట్ మ్యాటర్డ్ మోర్ అనిపించింది. ఎందుకంటే మేబీ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌లో చాలా బెటర్ పొజిషన్‌లో ఉండేది. ఆ టైంలో కరెక్ట్‌గా కాన్సంట్రేట్ చేస్తే. అండ్ సమ్ పీపుల్ దే డిడ్ంట్ ఈవెన్ రికవర్ ఈ టైం వరకు కూడా. సో ఐ డిడ్ంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ నా లైఫ్‌లో. I was very conscious about it. And one final requirement I had was నీకు ప్రొఫెషనల్‌లో సో చాలా మంది నేను చూసిన వాళ్ళలో అగైన్ దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ సా. ప్రొఫెషనల్‌లో చాలా తగ్గిపోతారు. ఓకే. నువ్వెంత అంటే అది లేదా వాళ్ళది లేదు సంథింగ్ ఏదైనా టెన్షన్ ఉన్నా గాని దే కూల్ ఇట్ ఆఫ్. బట్ పర్సనల్ లైఫ్‌లో అది ఉండదు. హ్మ్. ఇంట్లో దే షో దేర్ ఫ్రస్ట్రేషన్. హ్మ్. హ్మ్. ప్రొఫెషనల్‌లో సప్రెస్ అయ్యి ఇంట్లో దే షో దేర్ ఫ్రస్ట్రేషన్. ఐ యామ్ కంప్లీట్‌లీ అన్ అపోజిట్ పర్సన్. నాకేదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చింది వర్క్‌లో అంటే ఐ షో ఇట్ ఆఫ్ అక్కడే. బట్ ఇంట్లో ఐ ట్రై. ఐ మీన్ సమ్‌టైమ్స్ నాకు కూడా కోపం వస్తది. బట్ ఐ ట్రై టు బి కూల్ యాస్ మచ్ యాస్ ఐ కెన్. హి డజంట్ బ్రింగ్ హిస్ వర్క్ హోమ్ అన్నమాట. నీకు ఫ్రస్ట్రేషన్ ఉంది. ఆఫీస్‌లో ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపియద్దు. ఆఫీస్‌లో ఫ్రస్ట్రేషన్ ఆఫీస్‌లోనే చూపిచ్చేయాలి. అక్కడే చూపిచ్చాలి. అక్కడ సర్ప్రైజ్ అవ్వద్దు నువ్వు. నేను ఇంట్లో మాత్రం అసలు, అసలు దాన్ని తీసుకొని కూడా రానసలు. నైస్. నైస్.